సాయిలు కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక స్వీట్ ఐటమ్ రెసిపీ చేయాలనుకుంటున్నా. ఆ స్వీట్ ఐటమ్ ఏంటంటే నేను బొంబాయి రవ్వతోని మన రవ్వలాడు చేయాలనుకుంటున్నాను. ఈ రవ్వలాడుకి నేను కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఈ రవ్వలాడు నేను కిలో రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. దీనికి ఇగో మన ఒక 100 గ్రాములు జీడిపప్పు తీసుకున్నా, ఒక కిస్మిస్ తీసుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. అది చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 10-15 ఇలాచీలు తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇవి పాలండి. పాలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి చల్లగా చేసుకుంటున్నాను పాలకి. నెక్స్ట్ జిఆర్బి నెయ్యి, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇది దీన్ని పోత కళాయి అంటారు కదా. ఈ కళాయిలో అయితే మనం చేసుకుంటే రవ్వ అనేది మాడిపోకుండా నీట్గా మనకి ఫ్రై అనేది, మనం ఇప్పుడు ఈ నెయ్యిలోన ఈ రవ్వ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అందుకే ఫ్రై చేసుకొని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీంట్లో ఏం వేసుకోవాలంటే, ఇది హీట్ అవ్వాలి, కడాయి అయితే హీట్ అవ్వాలి. నేనైతే ఫస్ట్ ఈ 100 గ్రామ్స్ నెయ్యి మొత్తం వేసేస్తున్నానండి. ఈ 100 గ్రామ్స్ నెయ్యి వేస్తున్నాను నేను ఇందులో. ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు, కానీ రవ్వలాడుకి నెయ్యి ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది, అందుకని. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఇది వేడవ్వాలి. వేడైనప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుందామా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి. ఫస్ట్ అయితే ఇది ఇప్పుడు మనకి నెయ్యి కళాయి అంతా వేడవ్వాలి. స్టార్ట్ అని నెయ్యి అయితే మనకి వేడైంది కదా. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నా నేను, కొబ్బరి ముక్కలు. నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్లు అండి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి, ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట. ఇదైతే వేయించుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం తీసేద్దామా. ఈ మిగిలిన నెయ్యిలోన మనం ఇవన్నీ తీసుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అన్నీ నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది రవ్వ వేస్తున్నానండి. బొంబాయి రవ్వ మొత్తం కిలో చేసి చెప్పాను కదా, ఈ కిలో మొత్తం వేసి దీన్ని అయితే మాత్రం దగ్గరుండి కలపాలండి, లేదనంటే మాడిపోతుంది రవ్వ అనేది. మనకి ఇందులో నెయ్యి అంతా దీన్ని కలిసేటట్టు కలుపుకోవాలి అన్నమాట. కలుపుకొని మనం దీన్ని అయితే మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రం సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే చక్కగా వేగుతుంది అనమాట రవ్వ అనేది. లేదు అని అంటే మాత్రం మాడిపోతుంది. ఓకేనండి, ఇదైతే బాగా వేగింది. ఇప్పుడు దీన్ని తీసేద్దామా. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. గ్యాస్ ఆఫ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడు నేను ఇది హాల్ రూమ్లోకి తీసుకెళ్ళిపోతున్నా. అప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఈ వెడల్పు ట్రేలో వేసేస్తున్నా. ఇది వెడల్పు ట్రేలో వేసాను కదా. దీంట్లో ఫస్ట్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో చూపించలేదండి పంచదార. ఇది కిలో తీసుకున్నాను కదా రవ్వ, దీనికైతే నేను 1/2 కిలో పంచదార వేస్తున్నా. ఇంకా మీరు స్వీట్ తినాలంటే ఇంక ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మాకైతే సరిపోతుంది. పంచదార వేసాం కదా, ఎందుకంటే ఈ వేడిలో పంచదార వేసుకుంటే కొంచెం అది కరుగుతుందన్నమాట, కరిగి మన నూకకి గట్టిగా పడుతుంది. ఓకే, నెక్స్ట్
డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మొత్తం ఇలా కలిపిస్తున్నామా. వేసేస్తున్నాను. ఇలా మొత్తం కలిపిస్తున్నాక మీకైతే కొంచెం సరిపోలేదు, స్వీట్ సరిపోలేదంటే, పంచదార సరిపోలేదంటే కొద్దిగా ఇలాగ తీసుకొని టేస్ట్ చేయొచ్చు. ఒక సరిపోలేదంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఇలాచీ ఇలానే నేను కొంచెం అంతా దంచి పెట్టుకున్నాను. ఇలా దంచి పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇదంతా మొత్తం ఇప్పుడు కలిపేసుకుందామా. ఇప్పుడు ఇది కిలో రవ్వకి ఎన్ని రవ్వ లడ్డూలు వస్తాయన్నది మనకి తెలిసిపోతుంది. ఓకే, ఒకసారి టేస్ట్ చేస్తాను నేను, స్వీట్ సరిపోయిందో లేదనేది. నాకు మాత్రం సరిపోయింది. ఇది మొత్తం అంతా రవ్వలోనే అన్ని డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ పంచదార, ఇలాచీ పౌడర్ అన్నీ కలిపిసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పాలు చెప్పాను కదా, మనం పాలు మరగబెట్టుకొని ఇది కొంచెం చల్లార్చాను. ఈ పాలు అనేది దీంట్లో ఇప్పుడు యాడ్ చేద్దామా. ఇది మేగడ కట్టాయి. ఓకే, పాలు అనేది ఒక్కసారే వేసుకోవద్దండి. పాలు అనేది ఒకసారి వేయద్దు, కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఇంకా దీంట్లో నెయ్యి కూడా ఇంకా కొంచెం వేడి చేసి నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది మొత్తం అంతా ఇలా కలిపిసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామా. ఓకేనా, ఇలాగా చూసారా, ఈ టైపు సైజు లడ్డు టైపు చేసుకోవాలా. ఆ ఫ్యాన్ ఆపేయమ్మా. ఓకే, నేను ఇగో ఈ రవ్వలాడు మొత్తం ఈ కిలోకి నాకు 60 వచ్చాయండి, దగ్గర దగ్గర 60-62 వచ్చాయి. ఇది ఒకసారి కొద్దిగా మా అమ్మ వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి చూస్తామంటున్నారు. దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటామంటున్నారు. ఇందా అమ్మ. ఓకే, మా అమ్మగారు దేవుడికి పెడుతున్నారండి. కృష్ణుడికి పెట్టారు ఫస్ట్ అయితే, ఇంకా దండం పెట్టుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా పెట్టుకుంటున్నారండి మా అమ్మగారు. ఓకే, దండం పెట్టుకుంటుంది మంచిగా ఎల్లమ్మ తల్లి ఉండలన్నీ తినేయాలనేసి. ఓకే, మనం ఇప్పుడు ఇప్పుడు మన దేవుళ్ళకి పెట్టేసాం కదా, ఒకసారి అయితే మేము టేస్ట్ చేస్తాము ఎలా వచ్చింది ఏంటనేది. ఇదిగో ఫస్ట్ అయితే మా అబ్బాయికి ఇస్తున్నానండి. అమ్మా ఒక టేస్ట్ చేస్తావురా. బాగుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవి మనకి కొద్దిగా టేస్ట్ అయితే బాగా వచ్చింది అన్నారండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒక 1 డే అంటే ఇప్పుడు నేను ఈరోజు చేసుకున్నాను కదా,
ఈ నైట్ మొత్తం మనం కొంచెం గాలిలో పెట్టి ఇది బాగా ఆరాలి. ఆరిన తర్వాతనే మనకి ఉండ అనేది కొంచెం గట్టి వస్తుంది. గట్టి వచ్చాక అప్పుడు దేంట్లోనైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా స్టీల్ డబ్బాలోనైనా స్టోర్ చేయాలండి. అంతేగాని ఈ పచ్చిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసామంటే మొత్తం బూజు పెట్టేస్తాయి, పాడైపోతుంది. ఓకేనా? మీకు కానీ ఈ రవ్వ లడ్డు వీడియో అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మా ఛానల్ చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.